దొరికాడు. మామూలుగా దొరకలేదు. నట్ట నడి రాత్రిలో అమిత్ షాతో మీటింగ్ పెట్టి పట్టపగలు నట్ట నడి వీధిలో పట్టుబడిపోయాడు. కానీ ఆ ఎల్లో మీడియా బాబుకిచ్చిన ఎలివేషన్స్ చూస్తే మామూలుగా లేవు. మోడీ చంద్రబాబుకు 20 సార్లు కాల్ చేశారట. అది కూడా ల్యాండ్ లైన్కి. చంద్రబాబు లిఫ్ట్ చేయలేదట. ఆ తరువాత అమిత్ షా 20 సార్లు కాల్ చేశారట మొబైల్ ఫోన్కి. చంద్రబాబు లిఫ్ట్ చేయలేదట. ఇక చేసేది లేక మోడీ అమిత్ షా ఢిల్లీ నుంచి బాబు కోసం ఓ ప్రతినిధుల బృందాన్ని పంపారట. అప్పుడు ఇక తప్పదులేని బాబు ఢిల్లీకి వెళ్ళారట. అప్పుడు అమిత్ షా ఎలాగైనా మీరు ఎన్డీఏని బలోపేతం చేయాలి అని చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశారట. ఇదే కదా మనం ఎల్లో మీడియాలో చూసింది. ఇదే కదా మనం ఎల్లో మీడియాలో చదివింది. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 25 సార్లు ట్రై చేశారట. మళ్ళీ చెబుతున్నా వినండి. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 సార్లు ట్రై చేశారట. ఇది నేను చెబుతున్న విషయం కాదు బాస్, బీజేపీ నాయకులే స్వయంగా వెల్లడించిన వాస్తవం. అసలు చంద్రబాబు ఎందుకు బీజేపీ వెంట పడుతున్నాడు? పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు? ఏ కండిషన్స్ పెట్టినా ఓకే అని ఎందుకు అంటున్నాడు? పవన్ కళ్యాణ్ పక్కనున్నా ఎందుకు బీజేపీ లేదని భయపడుతున్నాడు? పదే పదే బీజేపీ పెద్దల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నాడు? సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా ఎందుకు కమలం వెంట పడుతున్నాడు? ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత అక్కడేం జరిగిందో చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? 74 ఏళ్ల చంద్రబాబు గుండెపై ఒట్టు. ఆయన ఎందుకో భయపడుతున్నాడు. ఆ భయమే ఢిల్లీలో అభయం కోసం పరుగులు పెట్టేలా చేస్తోంది. దేశ దిమ్మరిలా హస్తిన చుట్టూ తిరిగేలా చేస్తోంది. బాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంటే ఆయన చుట్టూ ఓ 10 ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 25 సార్లు రిక్వెస్ట్ చేశావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 2, మోడీ అమిత్ షా ప్రసన్నం కోసం హస్తిన చుట్టూ ఈ ప్రదక్షిణలెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 3, ఏపీలో నీకు నిజంగా అంత సీనుంటే ఈ అక్రమ పొత్తుల అవసరాలెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 4, అమిత్ షా గడ్డం కాళ్ళు పట్టుకున్నా ఇప్పటి వరకు పొత్తుపై హామీ రాలేదెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 5, నువ్వు రిటర్న్ అయిన వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పవన్ ను ఢిల్లీకి పంపుతున్నావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 6, అడుక్కొని మరి హస్తనకు వెళ్ళి వాళ్లే పిలిచినట్టు ఎల్లో మీడియాలో ఈ ఎలివేషన్స్ ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 7, సొంత పార్టీ నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న బీజేపీతో పొత్తుకు ఈ తహతహ ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 8, నాడు దేశం కోసం రాహుల్తో చేయి కలిపి నేడు మోడీ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 9, నీ రాజకీయ అవసరానికి ఒక్క బీజేపీతో ఎన్నిసార్లు కలుస్తావు, ఎన్నిసార్లు విడిపోతావు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 10, నాడు చక్రం తిప్పానని చెప్పి నేడు చక్రాలు కట్టుకుని ఢిల్లీలో తిరుగుతున్నావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడుకోబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు దేవులపల్లి అమర్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ వినుషారెడ్డి గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం అమర్ గారితో మాట్లాడే ముందు ఈరోజు ఓ పత్రికలో వచ్చినటువంటి వార్త, రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది. అంటే మనం ఎందుకు వెళ్తున్నాము బీజేపీతో పొత్తు కోసం అంటే రాష్ట్రం కోసం ఇది తప్పదు అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన సందర్భంలో కూడా పార్టీ కోసం తప్పదనిపిస్తోందని వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కూడా చూడండి, ఈ తప్పదనిపిస్తోంది అనేటటువంటిది ఎన్నిసార్లు చేస్తారు? రాష్ట్రం కోసం ఇది తప్పదనిపిస్తోంది. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం. గతంలో కాంగ్రెస్తో కలిసినప్పుడు దేశం కోసం స్నేహం అన్నారు. ఇప్పుడు ఎవరి కోసం స్నేహం చేస్తున్నారు? రాష్ట్రం కోసం స్నేహం చేస్తున్నారట. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. గతంలో రాహుల్ గాంధీతో కలిసినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు మోడీ గారి ప్రసన్నం కోసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి? దేశం కోసం అప్పుడు నేను కలిశాను అని అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అని అంటున్నారు. చాలా క్లియర్గా కనిపిస్తోంది సార్, మీరు కూడా చూడొచ్చు. రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం. ఆ రోజులు ఏంటంటే దేశం కోసం స్నేహం, గొంతు కలిపిన విపక్షాలు, రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ, ఢిల్లీలో కీలక ఘట్టం ఆవిష్కృతం. దేశం కోసమా, రాష్ట్రం కోసమా, ఎవరి కోసం ఈయన అన్ని హస్తిన చుట్టూ ఈ తిరగడం ఎందుకు? ఈ పొత్తుల కోసం వెంపర్లాటెందుకు? అమర్ గారు, మీరేం చెప్తారు? ఇది దేశం కోసమా, రాష్ట్రం కోసమా, స్వప్రయోజనాల కోసమా, దేనికోసం? ఇప్పుడు దేశం కోసం అయితే రాజకీయాల్లో
అధికారంలోకే రావాలనే తప్పన అవసరం లేదు. దేశం కోసం చాలా త్యాగాలు చేయవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు దేశాన్ని పక్కన పెట్టండి, రాష్ట్రం కోసం కానీ లేదా తన కుటుంబాన్ని దాటిపోయి ఇతరుల గురించి కానీ ఆలోచించే వ్యక్తి కాదు ఆయన. ఆయనకు రాజకీయం అనేది అదొక వృత్తి, అదొక వ్యాపారం. మామూలుగా వ్యాపారం చేసేవాళ్ళు ఎట్లా అయితే వ్యాపారం ఎందుకు చేస్తారు? వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి, సంపాదించడానికి, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి వ్యాపారాలు చేస్తారు. ఆయన రాజకీయాలు కూడా అట్లానే చూస్తారు. మీరంటే మీకు తెలుసో తెలియదో, గుర్తుందో లేదో మీకు, కానీ ఆయన 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కొత్తలో చాలాసార్లు చెప్పేవాడు ఆయన, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. దాన్ని పాజిటివ్గా చెప్పడం కోసం ఏం చెప్పారంటే, మీరు రాజకీయాల్లో డబ్బులు సంపాదించవద్దు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించండి అని చెప్పినారని ఒక ఇది. కానీ నిజానికి వ్యాపారాన్ని రాజకీయాన్ని ఆయన వేరువేరుగా చూడలేదు. రాజకీయమే వ్యాపారం, రాజకీయం ఒక వ్యాపారం. రాజకీయం మామూలుగా మన మహానుభావులు, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన వాళ్ళు లేదా గొప్ప గొప్ప నాయకులు మన దేశానికి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏమిటి, రాజకీయం దేనికోసం చేయాలి? ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయం చేయాలి. అధికారంలో ఉన్నామా లేదా అనేది సమస్య కాదు. రాజకీయాలు చేయడం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల బాగోగులు కోరడానికి చేయాలంటారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా మార్చేసినారు. ఆయన డిక్షనరీలో రాజకీయాలంటే అది కూడా ఇంకొక వృత్తి, ఒక వ్యాపారం, దాని ద్వారా మనం లాభార్జన చేయడం అనేది ఆయన వృత్తి. సరే, అందులో భాగంగా అధికారంలో ఉంటే 4 పనులు ప్రజలకు కూడా చేసి పెడదాం అనే ఆలోచన ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడున్న పరిస్థితి మనం చూసినట్టయితే, ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ దేశానికి కానీ ఏం ఆపద వచ్చి పడిందని చెప్పి బీజేపీ వైపు పరిగెత్తూ ఉన్నారు, బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. జగన్ పాలనలో రెండవది అభివృద్ధి అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో అంటగాగుతున్న రాజకీయ పక్షాలు లేదా ఆయనకు భజన చేస్తున్న మీడియా బృందాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగడం లేదని చెప్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏం జరగడం లేదు అనేది ఆబ్జెక్టివ్గా మనం పోయి చూసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. రేపు 2 మాసాల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఏం జరిగింది, అక్కడ ఎవరికి ఎంత సంక్షేమం అందింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలు 2 మాసాల్లో చెప్పబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అండ, భారతీయ జనతా పార్టీ అభయహస్తం అవసరం ఆయనకు. ఎందుకు అంటే ఆయన రేపు ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోవడానికి నేను ప్రస్తావించవచ్చో లేదో తెలియదు, కానీ నేను తాజాగా ఒక పుస్తకాన్ని రాసినాను నేను ఇంగ్లీష్లో, తెలుగులో, ది డక్కన్ పవర్ ప్లే అని. 2 తెలుగులో 3 దారులోను పుస్తకం రాసిన. అందులో చాలా స్పష్టంగా రాసినాను నేను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ స్వయం ప్రకాశకుడు కాదు. ఆయన సొంతంగా ఎవరి మద్దతు లేకుండా, ఎవరు వెంట లేకుండా ఒక్కడు వెళ్ళి ప్రజల్లో పోయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భం ఇప్పటివరకు లేదు. 95లో పాపం ఎన్టీ రామారావు గారి కష్టార్జితం 1994లో ఆయన లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను కూడా తీసుకొని, ఎందుకు ఆమెను కూడా తీసుకొని అనే మాట ఇక్కడ చెప్పాల్సి వస్తున్నదంటే, ఎన్టీ రామారావు గారు ద్వితీయ వివాహం చేసుకుంటున్నారు అనగానే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మనుషులు పెద్ద ఎత్తున ఒక ఇది లేపే ప్రయత్నం చేసినారు. ఏంటంటే, ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే మళ్ళీ అధికారంలోకి రాము, ప్రజలు మెచ్చరు, ఏవగించుకుంటారు అని అన్నారు. దాన్ని డిస్ప్రూవ్ చేయడం కోసం చెప్పి ఎన్టీ రామారావు పెళ్లి చేసుకోగానే లక్ష్మీపార్వతిని తీసుకొని ఆయన మొత్తం రాష్ట్రం తిరిగినాడు. ఆయన 4 బ్రహ్మాండమైన సభలు పెట్టినాడు. ఒకటి రాజమండ్రి, రెండోది కర్నూలు, మూడోది నల్గొండ, ఇట్లా 3 ప్రాంతీయ సభలు పెట్టినాడు. తర్వాత ఆమెను తీసుకొని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇక్కడ తిరుపతి వరకు బస్సు యాత్ర చేసినాడు ఆయన. ఆ కారణంగా ఆయన 294లో 250 పైన సీట్లతో గెలిచి ఆయన కష్టార్జితంలో వచ్చిన అధికారాన్ని ఆయన దించేసి వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 99లో గెలిస్తే వాజ్పేయి ఇమేజ్, కార్గిల్ ఇమేజ్, మళ్ళా 2004 2009లో ఓడిపోయినాడు. 2014లో మళ్ళీ గెలిస్తే నరేంద్ర మోదీకి ఉన్న అద్భుతమైన ఇమేజ్. ఆ రోజుల్లో నరేంద్ర మోదీ ఇమేజ్ ఎట్లా ఉండింది అసలు?
తర్వాత పక్కన పవన్ కళ్యాణ్ కూడా చేరి నేను పోటీ చేయను అని చెప్పి సపోర్ట్ చేయడం, అంతో ఇంతో ఓట్లు ఆయన కూడా వచ్చి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 19లో ఓడిపోయినాడు. అంటే ఆయనకి ఏనాడు కూడా ఒంటరిగా పోయే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2019లో అత్యద్భుతమైన మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకున్నది. ఒకటి ఆయన వయస్సు అయిపోతున్నది, రెండవది రాజకీయంగా సొంతంగా ఏం చేయలేను. పవన్ కళ్యాణ్ ఆయనతోనే ఉన్నారు. బీజేపీ అన్నది లాస్ట్ టైం మనం జనరల్గా మాట్లాడుకుంటే 2019లో దానికి వచ్చినటువంటి ఓట్ షేరు 0.8%. ఇప్పుడు ఎవరైనా డిస్ప్యూట్ చేయవచ్చు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కూడా ఉన్నట్టున్నారు, వారు డిస్ప్యూట్ చేయవచ్చు లేదా ఇంకేమైనా చేయవచ్చు. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే 2019లో తన రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండడం కారణంగా అంతకుముందు సంవత్సరం నుంచి వాళ్ళను దుర్భాషలా అన్నాడు కదా, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షాని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అనరాని మాట్లాడినాడు కదా, దూరం చేసుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఇతన్ని ఎలక్షన్లో ఇబ్బంది పెట్టారు అనేది ఆయనకున్న ఒక ఇది. రేపు 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి ఎన్నికలకు పోతే వాళ్ళకు కూడా ఇప్పుడు నిన్నటి మొన్నటిది మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు, నాకైతే సందేహం ఉన్నది ఆయన అసలు అమిత్ షాని కలిసినారా నడ్డాని కలిసినారా అనేది. ఎందుకంటే నా సందేహం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది ఒక చిన్న జోక్ చెప్తాను నేను. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఎవరున్నా కూడా కేంద్రంలో సోనియా గాంధీ గారిని కలవడానికి పోవాలా. ఒక పిసిసి అధ్యక్షుడు పేరు చెప్పాను, ఆ పిసిసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారికి కలవడానికి పోయినాడు టెన్షన్ పత్కు పోయినాడు, లోపడి పోయినాడు, బయటకు వచ్చి పత్రికల వాళ్ళందరూ ఉంటే నేను సోనియా గాంధీ గారిని కలవలేకపోయాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అని చెప్పొచ్చాడు. హైదరాబాద్ రాగానే మాజీ పిసిసి అధ్యక్షుడు ఒక ఆయన ఈయనను కలిసి, పిచ్చోడివి నువ్వు అట్లా చెప్పొద్దు, టెన్షన్ పత్ లోపల పోయినావు కదా కాంపౌండ్ లోపలికి, అక్కడ వాష్రూమ్ ఉంటుంది, ఇక్కడ పోయి కాలకృత్యాలు తీర్చుకో, ఒక గంట లోపటే తిరుగు, బయటకు వచ్చి నేను సోనియా గాంధీ గారిని కలిసినాను, అద్భుతంగా జరిగింది మీటింగ్, ఆమె నేను చెప్పినవన్నీ చేస్తా అన్నారని చెప్పేసాయి. ఎవరు కన్ఫర్మ్ చేసుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పోయింది కూడా. ఎందుకు నేను ఈ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శించడానికి దీనికోసం కాదు. ఇప్పుడు ఒక్కటి చెప్పండి నాకు, ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసిన ఫోటో ఇప్పుడు మీరు చూపించినారు, లేదా అప్పుడు 2018-19 కాలంలో ఆయన ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి దగ్గర కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన కొన్ని ప్రతిపక్షాల సమావేశంలో కానీ రాహుల్ గాంధీ పక్కన నిలబడి ఆయన చేసిన హడావిడి ఇవన్నీ వీడియోలు ఆయనకు అనుకూల మీడియాలో అద్భుతంగా వచ్చినాయి. మరి మొన్న నిజంగానే ఆయన చెప్పుకుంటున్నట్టు లేదా ఆయన వందిమాగదులు చెప్పుకుంటున్నట్టు ఆయనను సమర్థించే మీడియా చెప్తున్నట్టు వాళ్ళు 20 సార్లు 30 సార్లు అమిత్ షాను ఇంకొకళ్ళు బతిమాలుకొని నేను పిలుచుకుని ఉంటే ఇట్లా ఉండేదా? ఎంత హంగామా చేసేవాడు ఆయన మీడియాలో ఎన్ని ఫోటోలు వచ్చేవి, ఎన్ని వీడియోలు వచ్చేవి. ఫోటో మాట ఎందుకంటున్నా అంటే ఫోటో యొక్క అథెంటిసిటీ మనం జర్నలిస్టులుగా మనకు తెలుసు. న్యూస్ పేపర్స్లో అమర్ ఈశ్వర్ కలుసుకున్నారు అనే వార్త కంటే అమర్ ఈశ్వర్ కలిసి కూర్చున్న ఫోటోకు ఎక్కువ విలువ ఉంటుంది, అథెంటిసిటీ అనేది వస్తుంది. మరి ఎందుకు ఫైల్ ఫోటో ఇవాళ ఆయనను సమర్థించే ఒక పత్రిక అద్భుతమైన ఆయనకు అనుకూలంగా ఉండే ఒక వార్త రాసింది, ఆ వార్తలో వేసిన ఫోటో మళ్ళీ అమిత్ షా అయింది ఫైల్ ఫోటోని వేసినారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే ఆ ఫోటో వచ్చింది, పిఎంఓ అఫీషియల్ గా ట్వీట్ చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినారు. ఆయన పార్లమెంట్ లోపల తిరుగుతున్నదంతా మధ్యలో ఆమెను నిర్మలా సీతారామన్ గారికి కలుసుకున్నది, ఆమె చేంబర్లో పోయి ఆయన కలుసుకుని ఇవన్నీ ఫోటోలు బయటకు వచ్చినాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను నడ్డాను కలిస్తే ఆ ఫోటోలు ఎందుకు రాలేదు? వాళ్ళు వద్దన్నారా, ఈయన వద్దనుకున్నాడా? అంటే ఈయన ఒక ఎలివేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, పిలిచారు అన్నది నేననేది. కాబట్టి ఇది ఎక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళే తనని నేననేది ఏంటంటే వార్తలు ఎక్కడ వస్తాయని ఇట్లాంటి ఫోటోలు నాకున్న అభిప్రాయం ఏమిటి అంటే ఈయనే బలవంతంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని విసిగించి అడుక్కొని పోయినట్టున్నాడు. వాళ్ళు ఏదో వస్తే నువ్వు చెప్పేది వింటాం కానీ బాబు ఈ ఫోటోలు గిట్టోలు ఈ గందరగోళం వద్దు, ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు ఎవరితో పోవాలనేది అని చెప్పి ఉంటారు అమిత్ షా అని నేను అనుకుంటున్నాను. అది నాకున్న అవగాహన. ఓ 40-45 ఏళ్ల పాటు రాజకీయ నాయకుల్ని చూసి మీడియాలో పనిచేసిన వాడిగా నాకున్న అవగాహన అది. రైట్, మీరేం చెప్తారు మేడం వినుషా రెడ్డి గారు? ఈ పొత్తు అవసరం అనేది బీజేపీదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదా? సార్ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే
వెళ్ళి కలిసిన తర్వాత రాత్రి 11:30కి, అంటే దేశమంతా దాదాపు నిద్రలో మునిగుతున్నటువంటి వేళ, నిద్ర మత్తులో అందరూ ఉంటున్న సమయంలో కలిశారు. కలిసిన ఫోటో కూడా ఎందుకు బయటకు రాలేదు? రాకపోయినా సరే వార్తలైతే చాలా వచ్చాయి. ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం, ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలున్నాయి, బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు. గతం గత చాలా బాగా గుర్తు చేశారు సార్. ఇప్పుడు గతం గత అని అమిత్ షా గారు చెప్పారట. అన్ని మర్చిపోదాం, ఇక గతంలో ఏదో జరిగిపోయింది, నువ్వేదో తిట్టావు, రాళ్ళు వేయించావు, నేను ఓకే. అలాగే మోడీ గారిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తిట్టారు, ఒక ఉగ్రవాదిని దూషించారు, అవన్నీ కూడా మర్చిపోదామని అమిత్ షా గారు చెప్పారు. బీజేపీ ఎన్డీఏ అంత బలహీనంగా ఉందా అనేది వారు చెప్పాలి మరి బీజేపీ నాయకులు. రైట్ మ్యామ్, ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, ప్యానెల్లో పెద్దలకి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే. మనము ఈ అలయన్స్ గురించి, ఈ పొత్తుల గురించి నాకు తెలిసి దగ్గర 6 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. నాకు తెలిసి నేను మీతోటే ఈ ఛానల్లోనే దగ్గర 3rd డిబేట్ ఆర్ 4th డిబేట్. మనం ఇంతకు ముందు కూడా ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు, నేను ఏం చెప్పాను? మళ్ళీ మీతోటే కూర్చుంటాను నేను, ఈశ్వర్ గారు. ఆ రోజు కలిసి వస్తుంది, ఏ రోజైతే ఈ పొత్తుల గురించి ఒక నిర్ణయం వస్తుందో లేదా వెలువడుతుందో, నేను మీతోటే కూర్చొని మీతోటే నేను మాట్లాడతాను అన్నాను. నేను మీకు ఆ రోజు ఏం చెప్పాను? కాదు భారతీయ జనతా పార్టీ మీడియా వాళ్ళు చెప్తేనో, మీడియాలో ఏవో కథనాలు వస్తేనో, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు ఏదో చెప్తూనే నడవదు ఈశ్వర్ గారు. మాది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాకు స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మండల్ లెవెల్ నుంచి అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందున్నటి కన్నా వెరీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మేము అధికారంలోకి, మాకు ఇంకొక రాష్ట్రం కూడా వచ్చింది. నేను లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు 17 రాష్ట్రాలు 3 యూటీలు అన్నాను, 18 రాష్ట్రాలు 3 యూటీలు. ఓకే, సో ఇంత బలమైన భారతీయ జనతా పార్టీ ఎవరో ఏదో మీడియా చెప్పిందనో, ఎవరో అనలిస్టులు చెప్పారనో నిర్ణయాలు తీసుకోదండి. నిర్ణయాల్ని ప్రభావితం చేయాలనే ఆలోచన కాదు ఇది. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, లేకపోతే ఇందులో వస్తున్నది కరెక్టేనా? గతం గత అన్ని మరిచి కలిసి సాగుదాం. అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడా లేవు. దక్షిణాదిని ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి. ఏపీ అభివృద్ధికి మద్దతు. బాబుకు అమిత్ షా హామీ అని రాశారు మేడం క్లియర్ గా. రామాయణం అంతా విని మీరు మళ్ళీ రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లుంది. అడగాల్సి వస్తుంది మేడం. క్లియర్ కట్ గా నేను ఇంత క్లియర్ గా చెప్పలేదు. నాకు మీడియాలో చెప్తే మీరు నమ్మకండి అని నేను. మహావిష్ణువుకు శ్రీదేవి భూదేవి అని 2 భార్యలు ఉంటారు మేడం, 2 సతీమణులు. కాదు వినండి మేడం, మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి ఉంటారు. నెక్స్ట్ త్రేతాయుగంలో భూదేవి కడుపులో సీత జన్మించింది. సీత జన్మిస్తే భూదేవి ఆయన భార్యనే కదా విష్ణు అవతారంలో. కాబట్టి నాలాంటి వాడు అడుగుతాడు రాముడికి సీత ఏమవుతుంది అని. రామాయణం అంతా విన్నా సరే ఈ అనుమానం అలాగే ఉంటుంది. ఈ అనుమానం అలాగే ఉంటుంది మేడం. రామాయణం అంతా తెలివి తక్కువ వాడు కాదు, చాలా తెలివైన వాడు, నిశ్చితంగా పరిశీలించేవాడే ఈ మాట అడుగుతాడు. ఎవడైనా ఈ మాట అడిగేవాళ్ళు నిశ్చితంగా పరిశీలించేవాళ్ళు మేడం. గతం మీరు ఈ మాటని కాదంటారా? రండి మాట్లాడుకుందాం, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని పిలిచారని రాశారు. ఇది కరెక్టా కాదని అడుగుతాను నేను. అలా కాదు ఈశ్వర్ గారు, నేను ఇప్పుడు మీరు చెప్పింది విన్నా కదా, నాకు టైం ఇవ్వండి. నేను సాక్షి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఒక్కటే చెప్తున్నాను, మీడియా వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి బట్టి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉండదు. వాళ్ళు ఏవో రాస్తే మేము ఏదో చేస్తున్నాము అట్లా ఇట్లా ఇవన్నీ వండి వార్చిన కథనాలకు మీకు ఏ మాత్రం దానిలో వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్, అది ప్రజల్లోకి అలా వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ పార్టీని వాళ్ళు ఏ మాత్రం ప్రభావితం చేయరు. నేను ఇది మీకు పార్టీ తరపున నేను మీకు మళ్ళీ మీరు కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. మీరు కన్ఫ్యూజన్ లో పడ్డారు, నాకు అర్థం కావట్లేదు. మీడియా చెబితే చెయ్యం మేము అని అంటున్నాను. నేను అంటున్నది అది కాదు, మీడియా చెబితే మీరు చేస్తారని నేను అనట్లేదు. మీడియాలో వచ్చినటువంటి వార్తలు పోనీ ఒకటి, ఎన్డీఏని బలపరచండి మీరు కాల్ చేయలేదు, అమిత్ షా గారు కాల్ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారే పదే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి కలిసారా? కొన్ని ఇదైనా చెప్తారా? మీరు అంటే పాయింట్ ఆఫ్ డిస్కషన్ విన్నాను కదా, నేను ఇంకా దీని తర్వాత కొంచెం చెప్తాను. ఎందుకంటే ఇందాక అమర్ గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు వచ్చి ఫైనల్ గా దీనికి ఆన్సర్ చెప్తాను. అమర్ గారు విషయాల్లో 2 విషయాల్లో నేను చాలా ఏకీభవిస్తాను సార్. మీరు ఏం చెప్పారంటే టీడీపీ స్వయం ప్రకాశితం కాదు అని. నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను ఈశ్వర్ గారు. 0.9% మాత్రమే ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ అన్నారు. కానీ ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోద్దండి, చంద్రబాబు నాయుడు గారు స్వంతగా ఎలక్షన్స్ కు వెళ్ళిన ప్రతిసారి కూడా అది మాతో పొత్తులోనే వెళ్ళినప్పుడే ఆయన గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2014లో అన్ని ఒపీనియన్ పోల్స్ మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. అమర్ గారు ఇక్కడ నాకన్నా సీనియర్, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంటారు. సార్
2014లో మన ఆంధ్రప్రదేశ్ లో ఫేవరెట్ ఎవరండి? వైఎస్ఆర్సీపీ కాదా? అన్ని ఒపీనియన్ పోల్స్, సీ ఓటర్ తీసుకోండి, టైమ్స్ నౌ తీసుకోండి, వచ్చేస్తుంది వైఎస్ఆర్సీపీ అన్నారు. లాస్ట్ మినిట్ లో మాకు భారతీయ జనతా పార్టీతో పొత్తు వచ్చింది. నిన్న ఇండియా టుడేలో ఈ అనాలిసిస్ వచ్చినప్పుడు రాజదీప్ సర్దేశాయ్ గారు కానీ కొన్ని వాళ్ళు న్యూస్ రిపోర్ట్స్ కానీ ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 2014లో టీడీపీకి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంతో తెలుసా? 1.4% ఓటింగ్. వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే, అంతకు ముందు వరకు కూడా లీడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అది 3% కావచ్చు, 6% కావచ్చు, అదనంగా మోడీ గారి ఫ్యాక్టర్ వల్ల కలిసింది. నేను ఏం చెప్తున్నానంటే ఈశ్వర్ గారు, రాజకీయాల్లో ఈ 50% మార్క్ ఉంది చూసారా, ఆ 50% ఎమ్మెల్యేస్ వస్తే చాలు మనకు అక్కడ కొన్ని. నాకు 1.5% ఏనండి అంటే ఓన్లీ సెకండ్ ర్యాంక్ ఇంకా వాల్యూ లేదు, ఫస్ట్ ర్యాంకర్ కే వాల్యూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ రాష్ట్రంలో కూడా తులసి దళము ఎటువైపు ఉంటే అటువైపు తూగుతుంది అంటారు. సో ఇప్పుడు కూడా ఎందుకు అందరూ వెళ్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి. నెక్స్ట్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను నేను, ఎందుకంటే అమర్ గారు ఇంకొక చక్కని పాయింట్ కూడా లేవనెత్తారు, రాజకీయాలు బిజినెస్ చేయకూడదు అని. సార్ నేను మీతో ఈ పాయింట్ లో మాత్రం చాలా క్లారిటీగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు కాదు, మీరు 40 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ చరిత్ర తీసుకోండి. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఆఖరికి వాళ్ళ తరపున ఆస్తులు కూడా పెట్టుకోలేదు. అది వాజ్పేయి గారు కావచ్చు, మనోహర్ పారికర్ గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, ఇప్పుడు చూస్తే మీరు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, అదే విధంగా యోగి ఆదిత్యనాథ్ కావచ్చు. సో సార్ చెప్పిన విషయంతో నేను 100% ఏకీభవిస్తున్నా. బిజినెస్ సపరేట్, వ్యాపారాల కోసం రాజకీయాలు వాడుకొని పార్టీ ఏదైనా ఉందంటే అది మా పార్టీనే సార్. నేను ఆ విషయంలో చాలా గర్వంగా చెప్తున్నా. ఇది కూడా దేశ ప్రజలు గుర్తించారు ఈ రోజు. మీరు ఒక మాట అన్నారు అమర్ గారు, ఏమన్నారంటే ఆ రోజుల్లో, నేను వచ్చేస్తున్నా ఫైనల్ మీరు అడిగిన దానికి, ఆ రోజుల్లో మోడీ గారికి అంత వేవ్ ఉండేదన్నారు. ఆ రోజుల్లో కన్నా ఈ రోజు మోడీ గారికి ఇంకా ఎక్కువ ఆదరణ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఒపీనియన్ పోల్ మోడ్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఇప్పటికీ కూడా, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, 50% పైగా ప్రజలు మీరు ప్రధానిగా ఎవరిని చూడాలని కోరుకుంటున్నారు అంటే వారిచ్చిన సమాధానం నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సార్, ఇది 2 తెలుగు రాష్ట్రాల నుంచి, మిగతా దేశంతో పాటు మన వాళ్ళు కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈ సెంటిమెంట్, ఈ ప్రజాభిప్రాయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది టీడీపీకి తెలుసు, వైఎస్ఆర్సీపీకి, ఇద్దరికి కూడా తెలుసు. మీరు అడిగారు క్వశ్చన్, అంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, రిపీటెడ్ గా వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని. ఈశ్వర్ గారు, మాది ఒక రాజకీయ పార్టీ, మనం ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే హోంమంత్రి గారు ఇస్తారు, జాతీయ పార్టీ మాది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు ఇస్తారు, రేపు మనం మీరైనా ఇవ్వచ్చు నేనైనా ఇవ్వచ్చు, ఒక మెయిల్ పెడితే ఇస్తారు. ఆ విధంగానే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కలిసి ఉండొచ్చు హోంమంత్రి గారిని. అదే విధంగా మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు నరేంద్ర మోడీ గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఇద్దరు కలుస్తున్నారు. ఇద్దరు కలవడానికి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే కలవరు కదా, ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. ఈయన కలిస్తే ఎల్లో మీడియా ఏదైనా చెప్పొచ్చు, తన అవసరాల కోసం వెళ్ళారని చెప్పొచ్చు. కానీ ముఖ్యమంత్రి కలిశారనే దాంట్లో రాష్ట్ర అవసరాలు ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. పోనీ అఫీషియల్గా ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిస్తే ఎందుకు రాలేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023 జూన్ 4వ తారీఖున అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసినప్పుడు అప్పుడు కూడా ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈశ్వర్ గారు, ఆయన మరి కలిసినప్పుడు ఫోటో ఎందుకు రిలీజ్ చేయాలో అది మీరు నన్ను అడిగితే ఎట్లా అండి? మీరు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, నేను మన నడ్డా గారిని కలిశాను, నేను నా ఫోటో పెట్టుకున్నాను. మోడీ గారిని కలిశాను, మీరు నా డిస్ప్లే పిక్చర్ చూడండి ఉంది కదా, నేను కలిస్తే నేను పెట్టుకుంటాను. మీరు నన్ను అడగాలి, మేడం మీరు మోడీ గారిని కలిశారు ఎందుకు పెట్టుకోలేదు అని. అరే చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన క్వశ్చన్లు నన్ను అడిగితే ఎలా? నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడా కూడా మాది భారతీయ జనతా పార్టీ ఒక ప్రభావం లేదు అని చెప్పడానికి లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ రోజు మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు. ఎక్సలెంట్ గా ప్రమోట్ చేశారు, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, మంచి ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ వినేటట్లు. అసలు పొత్తు అవసరం మీకుందా, చంద్రబాబు నాయుడు కలుగుతుందా? ఇద్దరిలో ఎవరికి ఉంది? నేను ఆన్సర్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు ఈశ్వర్ గారు. మొన్న టైమ్స్ నౌ సర్వే వచ్చింది, ఈ రోజు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వచ్చింది. 2 వెరీ గుడ్ సర్వేస్ కదా. మాకు ఎన్ని సీట్లు ఇచ్చాయి?
భారతీయ జనతా పార్టీకి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు జరిగితే ఓటింగ్ పర్సెంటేజ్ 37%. లాస్ట్ టైం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2014లో మాకు 31, 2019లో 37, ఈ రోజు ఇప్పటికిప్పుడు జరిగితే కనీసం 40% పైగా వస్తుంది. మేము ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది, పాజిటివ్ ఓట్ మాకు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి పర్సే 300 దాటుతాయి, ఎన్డీఏకి 340కి దాటుతాయి. ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, స్వింగ్ ఓటర్స్ మార్పు రావడం వల్ల ఈ రిజల్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మేము పొత్తుల కోసం మేము ఆలోచిస్తున్నామని మీరు అడుగుతున్నారు. నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, మన భారతదేశ ప్రగతికి దేశ ప్రయోజనాలకు కలిసి వస్తామంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను కలుపుకొని పోతుంది. ఉదాహరణకు ఈ రోజు RLD చూసారు కదా మీరు, RLD కలుపుకున్నాం ఉత్తరప్రదేశ్ లో. అదే విధంగా నితీష్ కుమార్ గారు కూడా దేశం కోసం ముందుకు వెళ్ళాలంటే కలుపుకున్నాము. JDS అంటే మాకు అహంకారం లేదు, అరే మాకు 350 లేదు అనే అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బీహార్ లో 3 రోజుల్లో పొత్తులు చేసుకున్నాము, కర్ణాటకలో వారంలో పొత్తులు చేసుకున్నాము, RLD తో కూడా 7 రోజులు చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలో మా జాతీయ నాయకత్వానికి తెలియదంటారా మీరు? నేను చెప్పిన పాయింట్ కి అయితే నా క్వశ్చన్ కి అయితే డైరెక్ట్ ఆన్సర్ మీరు చేయలేదు, ఎవరికి పొత్తు అవసరం ఉందనేది. కాకపోతే మీరు 2 సర్వేలు వచ్చాయి, 2 నమ్మదగినటువంటి సర్వేలు అన్నారు, కానీ సి ఓటర్ లో మ్యాటర్ లేదనేది ఇది వరకే నేను తేల్చాను. సి ఓటర్ లో ఎప్పుడు మ్యాటర్ ఉండదు. 2019 ఎన్నికలప్పుడు ఎందుకు నేను ఆధారాలు చూపిస్తాను మేడం, మీరు ఆగాలి. ఇదానికి ప్రజలకు వెళ్ళాలి కదా. మీరు ఒక మాట అది చాలా గొప్పదన్నారు కదా సి ఓటర్. నిన్న మీరు రాజీవ్ చంద్రశేఖర్ గారి అనాలిసిస్ చూడలేదు. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. మీరు చెప్పేశారు కదా అది చాలా గొప్పదని. ఈ సి ఓటర్ గురించి నేను చెప్పాలి, దాంట్లో మ్యాటర్ లేదు సి ఓటర్ లో నేను చెప్పాలి, నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు సి ఓటర్ చేసినటువంటి సర్వే టీడీపీకి 14 ఎంపీ సీట్లు, 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలని ఇచ్చారు మేడం. ఇక్కడ వచ్చింది 3 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ స్థానాలు. అంతిమ విజయం ఎవరిది? వైఎస్ఆర్సీపీ 22 ఎంపీ స్థానాలు, 151 అసెంబ్లీ స్థానాలు. సి ఓటర్లో మ్యాటర్ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే నేను చెప్తున్నా, ఎందుకు 23లో వాళ్ళ పార్టీ రాదు, మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో సి ఓటర్ చెప్పింది, కాంగ్రెస్ మధ్యప్రదేశ్ 2023 నవంబర్. ఒక్క సెకండ్ ఆగాలి మేడం. కాంగ్రెస్ 118 నుంచి 130 స్థానాలతో విజయం సాధించబోతోందని ప్రీపోల్ సర్వే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 113 నుంచి 137 స్థానాలు రాబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 66 స్థానాలు. ఇక్కడ బీజేపీకి వచ్చింది 163. నమ్ముతారా సి ఓటర్ని? సి ఓటర్ లో మ్యాటర్ లేదు, మ్యాటర్ లేని సి ఓటర్ ని ఎలా విశ్వసిస్తారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి, నా వాయిస్ వెళ్ళనివ్వండి, రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయనివ్వండి. ఛత్తీస్గఢ్ 2023 నవంబర్ వీళ్ళే ఇచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 51 ప్రీ పోల్ సర్వే, కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 53 ఎగ్జిట్ పోల్ సర్వే. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 35, బీజేపీకి వచ్చింది 54. బీజేపీ విజయం సాధించింది. ఇది సి ఓటర్లో ఉండే మ్యాటర్. అసలు మ్యాటరే లేని సి ఓటర్ ఇచ్చేటటువంటి అనాలిసిస్ ని, లేకపోతే వాళ్ళ పోల్స్ సర్వేల్ని ఎలా చూస్తాం మనం? ఇది ఎట్టి పరిస్థితిలో చూడం, ఎట్టి పరిస్థితిలో నేను వస్తాను. ఒక్కసారి శ్రీనివాస్ గారితో మాట్లాడే మీరు చెప్పారు కాబట్టి లాస్ట్ 2 మినిట్స్ నేను ఆధారాలతో చెప్పాను, నేనేది నోటికి వచ్చిన ఫిగర్స్ చెప్పలేదు. నేను కూడా చెప్తా. ఇదే ఒపీనియన్ పోల్స్ మాకు 2018లో మాకు 5 రాష్ట్రాలకు పోయినాక 220 వస్తాయి, తక్కువ పడొచ్చు అని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, థర్డ్ ఫ్రంట్ అందరూ ప్రధానమంత్రులు అయిపోవడం నేను చూసాను. నేను ఏం చెప్తున్నానంటే ఈ సర్వే ఆ సర్వే అని కాదు, ఇన్ జనరల్ గా ఒక సైడ్ అంటే ఎటువైపు గాలి వీస్తుందని వరకు చెప్తున్నాయి. అది టైమ్స్ నౌ కూడా తీసుకోండి, 19 ఇచ్చాయి. నేను ఏమంటానంటే భారతీయ జనతా పార్టీ ఇదిగోండి కేవలము ఈ సర్వేల ఆధారంగానో, లేకపోతే ఏమంటారు కన్సల్టెన్సీ ఏజెన్సీస్ కొంతమంది ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళ మీదనో ఆధారపడదు, మేము మా కష్టం మీద ఆధారపడుకుంటాం. సో పొత్తులు అనేవి మా ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా మీరు 370 స్థానాలతో గెలవబోతున్నాము. మూడోసారి మోడీ 370 మోడీ 3.0 అనగానే చంద్రబాబుకు భయం పుట్టి అక్కడికి పరిగెత్తారు అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ తో తెలంగాణలో మొన్నటి వరకు కాంగ్రెస్ తోనే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళారంటే అదే భయం ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఎస్, మీరేం చెప్తారు సార్ శ్రీనివాస్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, పొత్తుల కోసం ఆయన ఢిల్లీ చుట్టూ చేస్తున్నటువంటి ప్రదక్షిణలు, అసలు అవసరం ఎవరిది? పేపర్లు చూస్తే ఏమో మమ్మల్ని బలపరచండి, మాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక పక్క అమిత్ షా, మోడీ, నడ్డా వీళ్ళందరూ కాల్ చేసి పిలుస్తున్నట్టుగా రాసుకొస్తున్నారు. నిజానికి బీజేపీకి ఉందా లేకపోతే టీడీపీకి ఉందా?
సార్ మీకు ముఖ్యంగా ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు అబద్ధాల మాటలు, చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధమే, మోసం, దగ, కుట్ర. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసుకొని ఈ రోజు ఢిల్లీ వెళ్ళి అందరికీ చెప్తాడంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను వెళ్ళాను, ఒకప్పుడు దేశ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీతో కలిశాను. ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు కాదు, చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రయోజనాల కోసమే ఈ కాళ్లు పట్టుకోవడాలు, ఈ బట్టలు ఉతకడాలు చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయినటువంటి విషయం. ఈ రోజు దేశ ప్రయోజనాల కోసం ఓసారి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు మోదీ గారిని దేశ బహిష్కరణ చెయ్యాలి అని ఒక చాలా దుర్మార్గమైనటువంటి మాట మోదీ గారిని ఉద్దేశించి అన్నటువంటి చంద్రబాబు నాయుడు చరిత్రలో అసలు చారిత్రాత్మక తప్పిదం మోదీతో స్నేహం అని చంద్రబాబు నాయుడే అన్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనం అంటున్నాడు. మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కనీసం ప్రోటోకాల్స్ కూడా ఇవ్వకుండా నల్ల జెండాలు పెట్టి, నల్ల బ్యాడ్జెస్ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి చాలా అసభ్యంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒక నీచుడు, నీచమైన సంస్కృతి కలిగినటువంటి ఓ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఏ మాటలైనా చెప్తాడు, ఏదైనా మాట్లాడతాడు. సార్ అసలు ఈశ్వర్ గారు నాకు డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతను పాటిస్తూ, కేంద్రంతో చక్కనైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని కరోనా సమయంలో గాని, ఆ తర్వాత సమయంలో గాని అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వయసు అంతా 45 సంవత్సరాలు, 44 సంవత్సరాలు. ఈ 44-45 సంవత్సరాల వయసులో ఎంత చాకచక్యంగా, ఎంత అద్భుతంగా కేంద్రంతో చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపిస్తూ ఈ రోజు దేశంలో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ది బెస్ట్ స్టేట్ ఏది అంటే స్కోచ్ అవార్డ్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ది బెస్ట్ స్టేట్ ఏది అంటే 3 times ఆంధ్రప్రదేశ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనత. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మోదీ గారితో గాని, కేంద్ర ప్రభుత్వంతో గాని సఖ్యత పాటించారు అంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెబితే దానికి అర్థం ఉంటది, దానికి ఒక మీనింగ్ ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు మోదీని తిడతాడు, ఓ రోజు కాంగ్రెస్ కి తిడతాడు, ఓ రోజు కాంగ్రెస్ తో చేయగలుగుతాడు. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి నీచం. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని, 50 సంవత్సరాల కుర్రాడిని ఎదిరించడానికి, ఓడించడానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పవన్ కళ్యాణ్ కాలు పట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ బట్టలు ఉతుకుతాడు, పవన్ కళ్యాణ్ అవన్నీ మనం చూడలేదులేండి. కానీ ఒకటి నిజం, బీజేపీ ఒడిలో కూర్చొని కాంగ్రెస్ ని తిడితే అది నవనిర్మాణ దీక్ష, కాంగ్రెస్ ఒడిలో కూర్చొని మోడీ గారిని తిడితే అది ధర్మ పోరాట దీక్ష. ఇంతే తేడా. 2 రకాల దీక్షలు చేశారు ఆయన. 5 ఏళ్లలో ఏమన్నా చేశారంటే 2 రకాల దీక్షలు చేశారు. మేడం గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, బీజేపీ అధికార ప్రతినిధి. మేడం, మేము అడుగుతున్నది మోదీ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఎటువంటి గుర్తింపు ఉన్నది దేశంలో అనేది అడగట్లేదు. అది మా అందరికీ తెలుసు. మోదీకి చాలా గౌరవం ఉంది, మోదీ గారు చేస్తున్న పనుల మీద కూడా గౌరవం ఉంది, దాని గురించి మేము మాట్లాడటం లేదు. మోదీ గారితో అంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ ఉన్నారా లేదా, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉందా లేదా, ఎన్డీఏ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి నేరస్తుడైన ముద్దా అయిన చంద్రబాబు నాయుడుతో చేయి కలిపాడా? అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ ని బీజేపీ వారు ఆహ్వానిస్తే అక్కడికి ఢిల్లీకి వెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానిస్తే బాగుండు, చంద్రబాబు నాయుడిని కూడా పిలుచుంటే బాగుండు అని అక్కడ వెళ్ళి బాకా ఊదాడు. ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టి నీ సంగతి చెప్పరా బాబు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. సరే, ఇప్పుడేనే నేను అడుగుతున్నాను, మీ వ్యూహంలోని భాగంగానే, మీ ఆలోచనలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడా? అసలు పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశానికి పొత్తు కుదరటంలో మీ ఐడియా ఏమైనా ఉందా? నిన్నటి పిలుపులో భాగంగా మీరు నిజంగా పిలిచారా? మీరు పిలిస్తేనే చంద్రబాబు నాయుడు వచ్చాడా? పచ్చ మీడియాలో చాలా గట్టిగా చెప్తున్నారు ఏంటంటే మీరు పిలిచారని, మీ కారణంగానే వచ్చారని. మీడియా గురించి అలా పెడితే మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మోదీని గౌరవించిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో కూడా
చాలా సఖ్యతతో ఈ రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు మోదీ గారిని బీజేపీని దుర్భాషలాడినటువంటి ముఖ్యమంత్రి. మీ తాలూకా సపోర్ట్ ఎటువైపు, ఎవరికి మీరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మీ స్టాండ్ ఏంటి? మోదీ గారికి దేశంలో ఎలాగుందని మీరు చెప్పిన దానికే ఒక బయట వేస్తే విశ్వసనీయత అనేది ఒకటి వస్తుంది. ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? అమర్ గారే దాన్ని విశ్లేషించాలి. ఒకసారి మోడీ గారి విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా దూషించిన అంశాలు, ఒక ప్రధానిని ఈ దేశంలో ఒక ఉగ్రవాదితో పోల్చుతూ మాట్లాడిన, నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది కానీ ఇంత దారుణంగా ఎప్పుడైనా మాట్లాడుతుందా కాంగ్రెస్ పార్టీ? కూడా లేదు. అంత దారుణంగా మోడీ గారిని దూషించి ఆయన వ్యక్తిగత అంశం జోలికి వెళ్ళి రక్తం మరిగిపోతోందని అసెంబ్లీలో మాట్లాడి ఆ తరువాత ఇప్పుడు ఆయన మళ్ళీ నేను మోడీ గారితో స్నేహం చేస్తాను, మోడీ గారికి మంచి విజన్ ఉందంటే ప్రజలు ఎలా నమ్మాలి? ఒకసారి బయట ప్లే చేయండి ప్లీజ్. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానన్నాడు. కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకు చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. సార్ ఏదైనా కానీ ఒక 2014 నాటి ఒక కాంబినేషన్ చంద్రబాబు కోరుకుంటున్నారు. ఆల్రెడీ పవన్తో ఉన్నారు కాబట్టి మళ్ళీ బీజేపీ వస్తే తనకి లాభం జరుగుతుందని. సరే ఏదైనా కావచ్చు, దాని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇన్ని మాటలు మొన్నటికి మొన్నే కదా, మనం ఇంకా మర్చిపోలేదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అది ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందా? ఆయన ఏదో అరిథమాటిక్స్ ఏమన్నా చూసుకుంటున్నాడేమో కానీ అట్లా ఉండదు. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి వారితో 1-2 విషయాలు వారికి చెప్పాలి. నేను ఏంటంటే, నేను ఆ రోజుల్లో అన్నా అని చెప్పి, ఆ రోజుల కంటే ఇప్పటికీ మోదీ ప్రభావం తగ్గిపోలేదు అని అన్నారు వారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు మేడం. ఆ రోజుల్లో అనే మాట ఎందుకు వచ్చింది అంటే, నన్ను నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నేరుగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయినప్పుడు అద్భుతమైన ఇమేజ్ వచ్చింది ఆయనకు. ఆ ఇమేజ్ను చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు 2014లో. అట్లా ఆ కాంటెక్స్ట్లో నేను ఆ రోజుల్లో అన్నాను తప్ప, ఆ రోజుల్లో ఆయనకి ఇమేజ్ ఉండింది, ఈ రోజుల్లో లేదు అని అనలేదు. దట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇంకోటి ఏమిటి అని అంటే, వారిని నేను అడగాల్సింది ఏమిటి అని అంటే, ఇప్పుడు మీడియాలో రాసిన దాన్ని, మీడియాలో చూపించిన దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వారు అంటున్నారు. అది మంచిదే కావచ్చు మీడియాని, కానీ ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ యొక్క ఇమేజ్కి, ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా ఈ మీడియా సంస్థలు రాయడం లేదా? ఇవాళ నిజానికి నేను ఒక మాట ఇక్కడ చెప్పాలి మీకు. ఏమిటి అంటే, వారికి కూడా తెలిసి ఉంటుంది, ఇవాళ ఏ మీడియా సంస్థ అయితే ఇట్లాంటి అవాకులు చవాకులు రాసిందో, ఈ అవాకులు చవాకులు ఎందుకంటున్నారంటే ఇందులో వాస్తవం లేదు. ఏ మీడియా సంస్థ అయితే ఇట్లా రాసిందో ఆ మీడియా అధిపతిని అమిత్ షా గారు ఇంటికి వెళ్ళి కలిసి వచ్చినారు. ఆ మీడియా అధిపతి వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం అని చెప్పి బీజేపీ ప్రతిష్టను బలిపెట్టే ప్రయత్నంలో ఇట్లాంటి చెత్తరాతలు రాస్తున్నాడు అతను. మూడవది నేననేది, పత్రికల్లో రాతలు పట్టించుకోకండి, కానీ
ఇది ఒక శాతమో 1% ఎంతో కొంత ప్రజల్లో మీ పార్టీ ప్రతిష్టను కొంత భంగం కలిగించే ప్రతిష్టకు కొంత భంగం కలిగించే విధంగా ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. అది వేరే వాళ్ళు, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఏమిటి, ఇవాళ ఆయన మీతో కలుస్తాడు, మళ్ళీ గెలిచే అవకాశం లేదు, అక్కడ గెలవాలని వస్తున్నాడు. మళ్ళీ ప్రజల్లో ఎలా ఉంటుంది, ఒకవేళ గెలిచి ఆయన ఏమనుకుంటాడంటే మళ్ళీ కలుపుకుంటాను, గెలుస్తాను, 6 నెలల్లో మళ్ళా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైంది, ఆయన ఇప్పుడు ఒకటండి, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, లేకపోతే నడ్డా గారు, లేదా రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తమ వ్యక్తిగతమైన ఇవి పక్కన పెట్టొచ్చు, వ్యక్తిగతంగా తమను దూషించినా సరే దేశ ప్రయోజనాల కోసం, ఎన్డీఏని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఉండాలని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తుల్ని మాత్రమే కాదండి దూషించింది, భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పి దూషించినాడు. మరి భారతీయ జనతా పార్టీని కదా తిడుతున్నది ఆయన, వ్యక్తుల్ని తిడితే సరే పట్టించుకోవద్దు. మోదీ గారు స్థితప్రజ్ఞుడు, అమిత్ షా గారు ఓర్పు వహించే వ్యక్తి అనుకుందాం, వాళ్ళు పట్టించుకోరు. మీ పార్టీ ప్రతిష్ట ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీ పార్టీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు వెళ్తే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎన్డీఏ బలోపేతమయ్యే అవకాశం ఉంటుందా? ఇవాళ మీరు ఆలోచిస్తున్నది ఏమిటి, దక్షిణాదిన కూడా ఎన్డీఏని బలోపేతం చేయాలి, భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అనేది మీ ఆలోచన. ఇట్లాంటి వాళ్ళతో కలిసిపోతే రేపు ఆంధ్రప్రదేశ్లో నిజంగా బీజేపీ బలోపేతం అవుతుందని మీరు అనుకుంటున్నారా, ఎన్డీఏలో ఆయన భాగస్వామ్యం చేసుకుంటే? మేడం ఆన్సర్ చేస్తారా? ఈశ్వర్ గారు, అంటే ఇద్దరు క్వశ్చన్స్ నన్నే అడిగారు కాబట్టి ఇందాక మీరు వేసిన బయటలోనే ఒకటి విన్నాం మనం. నేనే మొట్టమొదటిసారి మోడీ గారిని గుజరాత్ సీఎం గా తీసేయమని ఫోన్ చేసి చెప్పానని. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఏమైనా తీయడం జరిగిందండి? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, భారతీయ జనతా పార్టీ మాకు ఒక పునాదులు, అది జనసంఘ్ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీగా మారినప్పటి నుంచి కూడా మాకు ఆలోచించడానికి, కార్యాచరణ చేయడానికి ఎంతో మంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటారు, దానికి తగినట్టు కార్యాచరణ చేస్తారు. ఇప్పుడు ఆయన చాలా చెప్తుండొచ్చు ముఖ్యమంత్రిని మార్చండి అని, మేము మార్చలేదు. డిమానిటైజేషన్ చేశాక నేనే చెప్పాను డిమానిటైజేషన్ అన్నారు, బట్ అది అసలు ముగ్గురికి తప్ప ఎవరికి తెలియని విషయం. అంటే ప్రజలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడంటే దాన్ని ఎంతవరకు నమ్మాలి అని. అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో తప్పుగా అనుకోకండి, రాహుల్ గాంధీ ఏదైనా మాట మాట్లాడారు అనుకోండి, ప్రజలు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. అంటే విశ్వసనీయత అనేది ఆయన కోల్పోయారు. మరి ఆయనతో పొత్తు పెట్టుకోరు కదా మీరు. కాదు మేడం, ఆ విశ్వసనీయత లేని వాళ్ళని దూరం పెడతారు కదా రాహుల్ గాంధీని. మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎట్టి పరిస్థితి కలవదు కదా. ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత ఏమిటి వాళ్ళ? అది అలా కాదు, నేను చెప్పబోతుంటే మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మీకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో మాకు అనుబంధ సంస్థలు ఉంటాయి, మా మాతృ సంస్థ ఉంటుంది, అవి చాలా ఆర్గనైజేషన్స్ కావచ్చు, మేము అందరంతో కోఆర్డినేటెడ్ గా చేసుకుంటాం. పరివార్ బైఠక్ అని చెప్పి, అది ఏబీవీపీ కావచ్చు, నేను ఇంకా కొన్ని పేర్లు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అందరి ఆలోచనలు తీసుకొని మేము నిర్ణయం తీసుకుంటాం. వాటిలో ముఖ్యంగా ఒక పార్టీ లేదా వాళ్ళతో వెళ్ళాలనుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా చూసేది నిబద్ధత, విశ్వసనీయత, మన దేశం పట్ల ఉన్న అంకిత భావం, దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగం. అన్నింటికన్నా ముఖ్యము దేశ ప్రయోజనాలకు అంకిత భావం ఉంది అనుకుంటే మిగతావి కూడా వస్తాయి కదా. సో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ భారతీయ జనతా పార్టీ నాయకులకు అసలు తెలియవని అనుకుంటున్నారా? నేను ఏం అడుగుతున్నానంటే, మనకన్నా ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారు కదా వాళ్ళు, ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంది. ఈ రోజు భారత రత్న ముగ్గురికి అనౌన్స్ చేశారు, దాంట్లో 2 మా పార్టీ నాయకులే కాదు. మరి అట్లంటే పార్టీనే కాదు, ఎప్పుడు ఏం జరిగింది, చేశాడు అని కాదు, ముగ్గురు కాదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ భారతీయ జనతా పార్టీ మన దేశంలో పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పక్కన పెట్టింది, బట్ మేము గౌరవించాం. సో అలాంటిది భారతీయ జనతా పార్టీకి అరే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియదు, మొన్న ఏం జరిగిందో తెలియదు, అంతకుముందు ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటే అది ప్రజలు నమ్మరు. అండ్ రెండో పాయింట్, సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మొన్నటికి మొన్న జేడీయూతో పొత్తు కుదిరింది సార్. అంటే ఎక్కడన్నా ముందే మేము అనౌన్స్ చేశామా? కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి, ఇంగ్లీష్ మీడియాలో మెయిన్ గా, అటువైపు వాళ్ళు హిందీ మీడియాలో వచ్చాయి, నితీష్ కుమార్ గారి సైడ్ నుంచి వచ్చాయి కానీ సూచనలు, అలాగే ఆర్ఎల్డీ సైడ్ నుంచి వచ్చింది.
అలాగని భారతీయ జనతా పార్టీ ఏమైనా రెస్పాండ్ అయ్యిందా వాటికి? కాలేదు కదా, డైరెక్ట్ గా వెళ్ళారు. సో సైలెంట్ గా ఉండే అక్కడ నితీష్ ని చేర్చుకున్నట్టే ఇక్కడ చంద్రబాబుతో కలుస్తారు. అంతే కదా అది క్లియర్ అయిపోయింది. మీరు చెప్పేశారు మా వైపు నుంచి ఏం రెస్పాన్స్ లేదు అన్నారు, నితీష్ గారే మాట్లాడారన్నారు, కానీ కలిసిపోయారు కదా. రెస్పాన్స్ కాదు అంటే మీరు ఏమంటున్నారంటే మీడియాలో వచ్చే దానికంతా మేము ఎందుకు రెస్పాన్స్? మీడియాలో వచ్చిందే అక్కడ వచ్చింది కదా మేడం, ఆ రిజల్ట్ కనిపించింది కదా బీహార్ లో. అలా కాదు నేను ఇంకోటి కూడా చెప్తా. తమిళనాడులో నితీష్ డిఎన్ఏ ఇప్పుడు ఎన్డీఏ, నేను మొన్నే చెప్పాను డిఎన్ఏ మారుతూ ఉంటుంది, ఇప్పుడు ఎన్డీఏకి వెళ్తుంది. అట్లా కాదు అట్లా కాదు 2 days 4 days 1 week ముందు నుంచి కూడా తమిళ మీడియాలో రాయడం మొదలు పెట్టారు. ఏఐడిఎంకే అట్లా ఇట్లా అని. మేము రెస్పాండ్ కాలేదు కదా, మేమంతకు మేము అలా కాదు. ఈశ్వర్ గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలన్న సిద్ధాంతం మీకు కూడా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము అనౌన్స్ చేయనంత వరకు మీడియాలో వచ్చేదానికి మేము ఎందుకు ఆన్సర్ చేయాలి? ఎందుకు ఆన్సర్ చేయాలంటే సార్ చాలా అద్భుతంగా చెప్పారు, అమర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకంటే విడమరిచి ఇంత అద్భుతంగా ఎవరు చెప్పరు. ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుందా లేదా, మీ పార్టీ క్రెడిబిలిటీకి నష్టం ఉంటుందా లేదా ఈ విధమైనటువంటి రాతలతో? దాన్ని ఉన్నదాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కదా, మీ పార్టీ నాయకుల పైన. కాదు మేడం, ఇన్ని వార్తలు వచ్చాయి, ఇన్ని ఉన్నాయి నా చేతిలో. కాదు మేడం, ఇన్ని వార్తలు నా చేతిలో ఉన్నాయి, వాళ్ళు రాసిన ఇంకా చాలా ఉన్నాయి, చాలా కాపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డ్యామేజ్ చేసేటటువంటి అంశాలే కదా, మరి ఎందుకు ఎవరు రెస్పాండ్ కాదు? అట్లా కాదు ఆంధ్రప్రదేశ్ లో మీడియాలో వచ్చే కానీ ఒక్క నాయకుడు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఒకసారి రఘురామ్ గారు వాయిస్ అయ్యింది, రఘురామ్ గారు బయట ప్లే చేయండి. ఒక నిమిషం. మీడియాలో వచ్చే వార్తలు నిజం అనుకుంటే మీకే ఎక్కువ డ్యామేజింగ్. మరి రోజు రాస్తారు అవన్నీ, నాకేం డ్యామేజ్ ఉంటుంది? రోజు పెడతారు కదా, రోజు మీరు అంటారు కదా ఈ కథలు రాశారు, అవి వండి రాశారు, అబద్ధాలు రాశారు అని చెప్పి. మేము అట్లా ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతే. సో మీడియాలో వచ్చే ప్రతి దానికి భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చేయదు. మీడియా వాళ్ళు అనలిస్టులు భారతీయ జనతా పార్టీని నడపరు. మేడం, ఇక్కడ టికెట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు, కమిషన్ల నాయకులు బీజేపీలో తయారయ్యారని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తే దానిపైన అప్పుడు సోమవీర్రాజు గారు, జీవీఎల్ గారు దీనికి మీరు సమాధానం చెప్పకపోతే కోర్టులో కేసు వేస్తామన్నారు. ఆయన సమాధానం చెప్పలేదు, వీళ్ళు కోర్టులో కేసు వేయలేదు. ఇదే వార్త. కోట్ల రూపాయలు దండుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు టికెట్ల పేర్లు చెప్పి లాక్కుంటున్నారు, పదవుల పేరు చెప్పి, ఢిల్లీ పదవుల పేరు చెప్పి ఆయన వార్త రాశారు. ఆయన రాసినటువంటి వార్త పైన ఆ రోజు జీవీఎల్ గారు రెస్పాండ్ అయ్యారు, పార్టీ అధ్యక్షులుగా ఉన్న సోమవీర్రాజు గారు రెస్పాండ్ అయ్యారు. వెంటనే దీనికి సమాధానం చెప్పాలి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర, లేకపోతే తప్పైందని వార్త ప్రచురించు, లేకపోతే నిన్ను కోర్టుకి ఇడుస్తామని, కేసు వేస్తామని అన్నారు, పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆయన సమాధానం చెప్పలేదు, వీళ్ళు వేయలేదు. ఎవరికి డ్యామేజ్? డ్యామేజ్ ఎవరికి జరిగింది మేడం? డామేజ్ కాదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకే? ఈ రోజు నేను మీకు చూపిస్తా, ఓకే? టిడ్కో ఇళ్లపై అసలు ఈ బొమ్మ కూడా చూడండి. మరి ఇది ఎలా ఉందంటే టిడ్కో ఇళ్లపై ఏంటో ఒక దిస్ ఇస్ స్పైడర్ కదా, సాలెగుడ్. టిడ్కో ఇళ్లపై మరి జగన్ పిడుగు, మరి మీ గురించి వార్తలు వస్తున్నాయి కదా, మీరు కూడా మరి కోర్టులో కేసు వేస్తారా? నేను ఏమంటున్నానంటే ఆ వార్త పూర్తిగా మీరు ఆ పేపర్ చేతిలో పట్టుకున్నారు కాబట్టి సైడ్ బాక్స్ లో రాశారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇల్లు ఇచ్చారనేది కూడా అందులో రాశారు. రాయక తప్పదు, వాళ్ళు రాయక తప్పదు. 1,00,000 ఇళ్లు టిడ్కో ఇళ్లను మీరు టీడీపీ కంప్లీట్ చేయాల్సినటువంటి 1,00,000 టిడ్కో ఇళ్లను ఆయన కంప్లీట్ చేసి రాసి ఇచ్చారని చెప్పారు. ఆలస్యమైందని రాసుకోవచ్చు, కానీ వాస్తవం చెప్పాలిగా. పక్కనే బాక్స్ ఉంది చూడండి, నేను చెప్పింది వాస్తవమా కాదో చూడండి. లేదు నేనేమంటున్నానంటే ఒక నిమిషం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. ఒకసారి రఘురామ్ గారు బయట ప్లే చేయండి ప్లీజ్. నిన్న రీసెంట్ గా మొన్న ఒక పెద్ద మనిషిని కలిసిన, మా పార్టీలో అని మా దానిలో పెద్ద మనిషి కలిసి ఇద్దరం కలిసి కూర్చుంటే మాట్లాడుతుంటే ఒక పత్రికలో వచ్చిన వార్తను చూపించిన. ఇలాగా చూడండి ఇలా వచ్చింది అంటే, హైకమాండ్ పిలుపు, ఒక నాయకుడు చంద్రబాబు గారికి ఒక హైకమాండ్ పిలుపు. అయితే హైకమాండ్ పిలుపు అంటే మేము పిలిచినట్టుగా మేము పిలిపించుకున్నట్టుగా మేము తహతహలాడుతున్నట్టుగా రాశారు తప్పించి ఆయన ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెడితే పిలిచారు అనేది దాంట్లో ఎక్కడ దాన్ని రాయలేకపోయారు. అది అబద్ధపు వార్త కింద. పిలుపు అనేది వాస్తవం, కానీ వెనకాల 25 సార్లు రిక్వెస్ట్ చేస్తే పిలిచారనేది వార్త లేదు. అది ఎవరు తెలుస్తుందండి? నిన్న రీసెంట్ గా మొన్న క్లియర్ తండ్రి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ కూడా అదే పని చేశాడు కదా.
అడుక్కున్నాడు అన్నిసార్లు. చివరికి కిషన్ రెడ్డికి అన్నిసార్లు ఫోన్ చేసి బతిమాలితే కిషన్ రెడ్డి తీసుకుపోతే నేను పోలేదు నా అంతా నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళాను అన్నాడు ఆయన. కిషన్ రెడ్డి గారు చెప్పేంత వరకు వాస్తవం బయట రాలేదు. రైట్, శ్రీనివాస్ గారు, ఏంటి ఈ బీజేపీకి నష్టం ఉంటుందా ఉండదా ఇలాంటి రాత్రులు పట్టించుకోకపోతే? ఖచ్చితంగా నష్టం ఉంటుంది సార్. ఇప్పుడు మీరు నన్ను ముద్దాయి నేరస్తుడు అన్నారు అనుకోండి సార్, అనేటప్పుడు నేను ఊరుకున్నాను అనుకోండి, అది నిజమే అవుతుంది. శ్రీనివాస్ దొంగ అంటారు అనేటప్పుడు నేను ఊరుకుంటే, ఖండించకపోతే నిజంగా నమ్మాల్సి వస్తుంది. కానీ నేను దొంగని కాను, నేను నిజాయితీ పరుడని ఖచ్చితంగా ఖండించాలి. రాజకీయ పార్టీల్లో మీడియా రాజకీయ పార్టీ సాధారణంగా ఏ స్థాయి నాయకుడైనా సరే మీడియాల్లో వచ్చే ప్రచారాన్ని అధికార ప్రతినిధి అయినటువంటి మేడం గారికి తెలియని విషయం కాదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మీదే ఉంటది పార్టీ తరఫున. అలాంటిది వాళ్ళు ఏ రాసుకుంటే మాకేంటి, వాటిని మేము స్పందించాం, మేము పట్టించుకోం, అది వార్త అయితే వాళ్ళు రాస్తారు. మేడం అది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీద బీజేపీని కించపరుస్తూ చాలా దారుణమైనటువంటి వార్తలన్నీ కూడా ఈ మధ్య పచ్చ మీడియాలో వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన వరకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడో, ఏం మాట్లాడాడో, ఏం చెప్పాడో ఎవరికీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో మరి అతను మాట్లాడలేదంటే ఏం జరిగిందో మేము ఊహించవచ్చు. కానీ మీడియాలో రకరకాలుగా రాశారు. దీన్ని మీరు ఖండించకపోతే అవన్నీ నిజమే అవుతాయి. మీరు అన్నారు నిజాయితీ, నిబద్ధత, నీతి, ధర్మం ఇవన్నీ మీకున్నాయి. మరి నీతి లేనివాడు, నిబద్ధత లేనివాడు, మరి మోదీని ఉగ్రవాదిగా మాట్లాడినటువంటి వాడు, మోదీ ఉగ్రవాది, 2000 మందిని చంపేశాడు గోత్రాది సందర్భంలోని, చాలా దుర్భాషలైనటువంటి చంద్రబాబు నాయుడు, కనీసం క్యారెక్టర్ లేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పచ్చ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతుండేటప్పుడు ఖండించవలసిన బాధ్యత లేదంటారేంటి? ఉంది. ఇంకో పాయింట్ ఉంది సార్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఇప్పుడు రేపు ఒక్క నిమిషం మేడం, రేపు పొత్తు లేదు అని బీజేపీ కరాఖండిగా చెబితే మళ్ళీ ఇదే పత్రికలు హోదా ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, రాజధానికి నిధులు ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదని, రామాయపట్నం పోర్ట్ ఇవ్వలేదని విపరీతమైనటువంటి రాతలు రాస్తారు. మేడం, నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను కదా, మీ పత్రికల్లో ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తకు సంబంధించి, కమలం నేత కోట్లలో మేత, 4 రాష్ట్రాల్లో 30 కోట్ల దందా, 6వ తారీఖు సెప్టెంబర్ 2022, వసూళ్లపై ఢిల్లీ కూపి, రాష్ట్రానికి వచ్చిన బీజేపీ హైకమాండ్ వేగులు, ఇక్కడ నేతల వ్యవహారాలపై ఆరా, సెప్టెంబర్ 18, 2022, కమలంలో కలెక్షన్ క్వీన్, సెప్టెంబర్ 24, 2022. ఈ వార్తలపైన సోమవీర్రాజు గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి లెటర్ రాశారు. ఈ వారంలోగా మీ నుంచి లేఖకు స్పందన లభించగలదని ఆశిస్తూ సంబంధిత సమాచారం కొరకు నిరీక్షిస్తాము. వారంలోగా మీ నుంచి ఏ స్పందన లేకుంటే మా పార్టీ పరువు ప్రతిష్టలు, మా పార్టీ కార్యకర్తల గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సోము వీర్రాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్. ఇది పంపించింది 2022. 1.5 సంవత్సరం దాటింది మేడం. ఈ రోజు వరకు ఆయన సమాధానం చెప్పలేదు, మీరు అడగలేదు. ఎవరికి డ్యామేజ్? కలెక్షన్ క్వీన్ ఎవరి కలెక్షన్ క్వీన్ మీ పార్టీలో? అదే 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను చెప్తాను. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు, సార్ మీరు ఇక్కడ బేసికల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన ఉదాహరణలు ఏమున్నాయంటే, ఇప్పుడు మాకు ఇంతవరకు జేడీయూతో పొత్తు లేదు, ఆర్ఎల్డీతో పొత్తు లేదు. పొత్తు ఏర్పడితే నడ్డా గారు స్వయాన్న ప్రకటిస్తారు మేము కంటెస్ట్ చేస్తున్నామని. అరే ఇప్పుడు టీడీపీతో కాదు, వైఎస్ఆర్సీపీతో కాదు, మాకు వాళ్ళు ఎవరితో పొత్తు లేనప్పుడు వాళ్ళు మేము పొత్తు లేదని ఎందుకు చెప్పాలండి? పొత్తు పెట్టుకున్నప్పుడు అనౌన్స్ చేస్తాం కదా, ఎప్పుడో లేని పొత్తు గురించి చెప్పడం ఎందుకు? అది ఫస్ట్ పాయింట్. పవన్ కళ్యాణ్ మీతో ఉన్నాడు కదా పొత్తులు, ఎన్డీఏలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి చర్యల మీద మీ స్పందన ఏంటి మేడం? పవన్ కళ్యాణ్ మీ పొత్తులోనే ఉండి మీ ఎన్డీఏలో భాగస్వామ్యమై జైలు దగ్గర చంద్రబాబు నాయుడు కలిసి, నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాను, నేను జనసేన పెట్టి తెలుగుదేశంలో కలిపేసి గంగ చంద్రముగ్గా మారినట్టు పవన్ కళ్యాణ్ అమర్ గారు మాట్లాడతారు, సమయం మించిపోతుంది. అమర్ గారికి ఒక్క మాట అండి, సైలెన్స్ ఈజ్ నాట్ గోల్డ్ ఆల్వేస్ మేడం. సైలెన్స్ ఈజ్ గోల్డ్ ఎస్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ గోల్డ్ ఆల్వేస్. ఒకటి. రెండవదమ్మా మీరు ఈ దేశంలో ఒక 2 దశాబ్దాల కింది వరకు కూడా 2 సైద్ధాంతిక వర్గాలు ఉండేవి. ఒకటి వామపక్ష రాజకీయ పక్షాలు, రెండవది భారతీయ జనతా పార్టీ.
భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక పునాది మీద ఏర్పడిన పార్టీ. ఇవాల్టి పరిస్థితి ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, వీళ్ళెవరికి ఎటువంటి సైద్ధాంతిక పునాదులు సైద్ధాంతికమైనది ఉన్న వాళ్ళు కాదు. ఇట్లాంటి వాళ్ళని మీరు కలుపుకుపోతారు, మాకు అభ్యంతరం లే, కలుపుకుపోండి. పురంధేశ్వరి ఎవరు? ఆమె మూలాలు ఏమిటి? ఏనాడైనా ఆమె భారతీయ జనతా పార్టీతో ఇది ఉన్నదా? ఆమె కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సభ్యురాలిగా ఉండి 10 సంవత్సరాల పాటు యూపీఏలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమెను మీరు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టుకున్నారే, మిమ్మల్ని చేసింటే సంతోషించేవాడిని నేను. సార్ ఇది అంటే అమర్ గారు మీ మీద నాకు గౌరవం ఉంది, నేను కంక్లూడ్ చేసేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము పొత్తు ఉంటే అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు మా కార్యాచరణ ఏంటంటే మేము 175 అసెంబ్లీ స్థానాలకి ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని శివప్రకాష్ గారు చెప్పడంతో 3-man కమిటీతో మాకు ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులకు సంబంధించి ఫారమ్స్ తీసుకున్నాము. 25 ఎంపీ సీట్లకు సంబంధించి కూడా తీసుకున్నాము. మేము ఫిబ్రవరి 1వ తేదీన ఎంపీ కార్యాలయాలు లోక్సభ ఎన్నికల కోసం మేము ఓపెన్ చేయడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీకి దేశం అంతా ఎట్లా చేయాలి, స్ట్రాటజీలు ఎట్లా చేసుకోవాలి, పొత్తులు ఇప్పుడు ఈ మధ్య 2 మాకు అనుకూలంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాటజీ ఉండదని ఈ పాయింట్ నేను నిన్న కూడా చెప్పాను. 25 పార్లమెంట్ స్థానాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నారు. 175 స్థానాలకి ఎవరు ఆశావాహులు ఉన్నారో లిస్టు తయారు చేశారు. మరి అన్ని చేస్తున్నాం, మేము పొత్తుల కోసం ఆలోచించట్లేదని మీతో ఆల్రెడీ జాబితాలు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారేమో, ఆ జాబితాలు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారేమో ఆమోదం కోసం. కాదు మీరు 175 స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏమైపోయారు, జనసేన అమర్ గారు నేను ఒక మాట చెప్తాను. బిఎన్ సంతోష్ గారు మాకు అత్యంత అంటే మా ఆర్గనైజేషన్ లో చాలా ముఖ్యమైన వాక్యాలు చెప్పారు. ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరి పరిస్థితి మీదనో ఎవరో ఏదో చెప్తే స్థితిలో మేము లేము. 2 ఎంపీ సీట్లో 3 ఎంపీ సీట్లో 10 ఎమ్మెల్యే సీట్లో మాకు వచ్చే అవసరం లేదు. స్వంతంగా మనం పైకి రావాలని మాకు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా మేము వెళ్తున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈశ్వర్ గారు మళ్ళీ మనం కలుస్తాము. నడ్డా గారు అనౌన్స్ చేసేంత వరకు కూడా పొత్తుల విషయంలో చంద్రబాబు మాటలు, ఆయన పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు, ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు నమ్మద్దంటారు, అంతేనా? ఏ మీడియాలో వచ్చినవి నమ్మద్దండి. ఇంకా మీరు రైట్, థ్యాంక్ యూ. అది ఎవరైనా సరే సరే, రైట్, థ్యాంక్ యూ మ్యామ్. వినోష్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు, అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.